వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. విజయవాడ పరిసర ప్రాంతాలు అంటే ఒక కోస్తా తీరాన్ని అటు ఏలూరు నుంచి మొత్తంగా విజయవాడ వరకు మొత్తంగా గుంటూరు అన్ని ఏరియాల్లో కూడా వరదలు పోటెత్తే ప్రధానంగా అల్పపీడనం కారణంగా భారీగా కురిసినటువంటి వర్షాల కారణంగా అయితే మొత్తంగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. మరి నదులు వాగులు వంకలు విపరీతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. చెరువులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఇటు పంట పొలాలు అయితే నీట మునిగినటువంటి పరిస్థితి. అన్నదాతలైతే తమ పొలాలని చూసుకొని బాధపడేటువంటి పరిస్థితి. మరోవైపు ఊర్లలోకి వరద నీరు ప్రవహించడంతో ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. చాలా కాలనీలు నీట మునిగిపోయాయి. అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి విజయ డైరీలోకి నీళ్లు రావడంతో అక్కడ నుంచి ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది. మరోవైపు పాల కోసం ప్రజలు అలమటించే పరిస్థితి, భోజనాల కోసం అలమటించే పరిస్థితి, కరెంటు లేదు. చాలా రకాల ఇబ్బందుల మధ్య విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి నగరవాసులందరూ కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు, హాహాకారాలు చేస్తూ ఉన్నారు. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్లోనే ఉన్నారు. ఆయన అక్కడ దగ్గరలోనే ఉండి నేను పర్యవేక్షిస్తాను అని చెప్పారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని చెప్పారు. ఆయనైతే నిరంతరం పర్యవేక్షణ అయితే చేస్తూ ఉన్నారు. ఇటు హోంమంత్రి అనిత అలాగే తీసుకుంటే నిన్న మరి చంద్రబాబు నాయుడుతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి మంత్రి నారాయణ పర్యటించడం జరిగింది. ఈరోజు తీసుకుంటే రామనారాయణ రెడ్డి అక్కడ పర్యటించడం జరిగింది, జిల్లా మంత్రి. సో వీరందరూ కూడా అక్కడ పర్యటిస్తూ ప్రజలకు ఆహార ప్యాకెట్లు అందిస్తూ ఉన్నారు, ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి జరిగినటువంటి ఇబ్బందులన్నీ కూడా తీర్చే విధంగా వారందరూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. అందరినీ పలకరిస్తున్నారు. మేముంటాం అండగా, భయపడొద్దని చెప్తూ ఉన్నారు. వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో నిమగ్నమై ఉన్నారు. బోట్లలో వెళ్ళి మరీ ఇచ్చి వస్తూ ఉన్నారు. అంటే అంతగా వరద ప్రవాహం అనేది ఎక్కువగా ఉంది. అక్కడ బోట్లలో వెళ్ళి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల మధ్య విజయవాడ నగరం అయితే చాలా భయానకమైనటువంటి పరిస్థితిలో ఉంది. విజయవాడలో కొన్ని కాలనీస్ అయితే నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ కాలనీస్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికే ఈరోజు సెలవు దినంగా ప్రకటించడం జరిగింది అక్కడ. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ సర్కార్ సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇళ్లలోంచి బయటకు రావాలంటే కూడా పీకల్లోతూ నీళ్లు ఉన్నాయన్నమాట. ఇటువంటి పరిస్థితిలో బయటకు రాలేని పరిస్థితి, ఇంట్లో స్టవ్ వెలిగించలేని పరిస్థితి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు కరెంటు లేదు, మరి ఫోన్లలో ఛార్జింగ్ లేదు. ఉన్న ఇబ్బందులు ఏమన్నా ఎవరికైనా చెప్పాలి అంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇటువంటి దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి విజయవాడ నగరవాసులు అయితే కోరుతూ ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.